వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలాస సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరు అరెస్ట్. వర్షాన్ని కూడా లెక్క చేయని అల్లూరి జిల్లా కలెక్టర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు. రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు. విశాఖ గాజువాక శీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ధర్నా. సైబర్ క్రైమ్ నేరగాడిని అరెస్ట్ చేసిన విజయనగరం 1 టౌన్ పోలీసులు. రాష్ట్రంలో రైతాంగాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. పలాస సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వివి అప్పారావు, సిఐడి మోహన్ రావు తెలిపారు. పలాస పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రైమ్ టీమ్స్ ని కాసేపుగా సిఐ గారు, అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మనం అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం మున్సిపాల్ జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాసేపుగా ఎస్ఐ గారు, సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన్ని విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మనసలో 2 వెహికల్స్, కాశీబుగ్గువి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల సాయి విలేజ్, రాయగడ బ్లాకు, గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసుకొచ్చుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఎన్ని ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకి భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది పోలీస్ అన్ని కూడా. ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన రఘునాథ్ పాత్రో అని పర్లాకి. వర్షాన్ని కూడా లెక్క చేయని అల్లూరి జిల్లా కలెక్టర్. వర్షాన్ని కూడా లెక్క చేయని అల్లూరి జిల్లా కలెక్టర్. అల్లూరి జిల్లా సమగిరి పొర్లుబందలో నీరు ఆరోగ్య పథకం గ్రావిటీ ద్వారా వర్షం కూడా పట్టించుకోలేని జిల్లా కలెక్టర్. ప్రజా సేవే లక్ష్యం జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ రాకతో గొందిపాకల పంచాయతీ గిరిజన ప్రజలు ఆనందం. 14 లక్షల రూపాయల నిధులతో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి ఆర్థిక సహాయంతో త్రాగునీరు పథకం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సమగిరిలో సమావేశంలో త్రాగునీటి ఉన్న ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని త్రాగునీటి పథకం సదుపాయం కల్పించుకోవాలని అన్నారు. ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. అతి మారుమూల గ్రామమైన పొర్లుబంద గ్రామస్తులు కలెక్టర్ రాకతో చాలా ఆనందం పొందారు. ఎప్పుడూ బురద నీళ్లు తాగే మా గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చిన కలెక్టర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే గ్రామానికి రహదారి సదుపాయం కల్పించి అంగన్వాడీ సెంటర్, స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయాలని పొర్లుబంద గ్రామస్తులు కోరారు. స్టోరీస్ ఎట్లా ఉంటుంది ముఖ్యంగా చూడడానికి వచ్చినప్పుడు ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని చాలా గట్టిగా నిర్వహించి వాళ్ళు నాయకత్వంతో ఈ కార్యక్రమం అన్ని కూడా చేసిన వలన ఈ జేజేఎం అనే ఒక కార్యక్రమం ఇక్కడ సక్సెస్ అయింది. సో ఇక్కడ ఉంటున్న ఈ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా ఇక్కడే ఇవాళ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ మోడల్ని మిగిలిన చోట్ల కూడా మనం స్ప్రెడ్ చేయడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఈ విజే ఎన్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా ఇది చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఖచ్చితంగా అధికారులు మాత్రం కాకుండా ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ కూడా పూర్తి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని దీనిలో భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా
మనం ఇంటింటికి కుళాయిలను ఒక కళాలు ప్రతి ఒక్క ట్రైబల్ హౌసెస్కి తీసుకువెళ్ళగలుగుతాం. సార్ ఇప్పుడు పొర్లుబంద ఈ గ్రామానికి మొత్తం నిధులు ఎంత జరుగుతుంది? సో ఈ గ్రామాలకి మొత్తం 14 లక్షల రూపాయలు దీనికి ఈ పర్టికులర్ గ్రామాలకి మాత్రం శాంక్షన్ అయ్యడం జరిగింది. మిగిలిన చోట్ల కూడా మనం ఎక్కడెక్కడ ఆల్రెడీ శాంక్షన్ జరిగిందో అదన్నీ కూడా మరొకసారి ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ ముందు పెడతాము. వాళ్ళు ఆమోదించిన తర్వాత మాత్రము అక్కడ ఎగ్జిక్యూషన్ చేయడానికి చేస్తాము. ఇదే మోడల్ జిల్లా స్థాయిలో అన్ని చోట్ల కూడా ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసి అప్రూవ్ చేసేసి కాంట్రాక్ట్ చేయడానికి ముందు ఈ ప్రపోజల్ ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ముందు పెట్టి అక్కడ ఉన్న గ్రామ పెద్దలతో చర్చించి ఈ కార్యక్రమం ఎట్లా సస్టైనబుల్ గా ఉంటుందా లేదా అని చెక్ చేసి వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ప్రతి చోట్ల ఇది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు నీరు లేక చాలా ఇబ్బంది పడేవారు. ఎండాకాలంలో చాలా ఇబ్బంది. ఎరవరంకి వెళ్ళేవారం. ఈసారి కలెక్టర్ వచ్చినాక కొంచెం సంతోషం వేసింది. చేస్తున్నారు కదా, ఇప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నదేమో మాకు. వర్షాకాలమే తాగేటి వారు ఇక్కడ నీళ్లు కొద్దిగా మంచి తాగేటి వారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మంతనాలు చేశారని ఆక్షేపించారు. Indians dominating, ruling, directing is not the right thing. Why not? We build a new parliament in a central location of India in Hyderabad, which is 40 minutes from Chennai, 40 minutes from Mumbai, 45 minutes from all other states, and 2 hours from Delhi. It's a centrally geographically located. Very important. But because why they are not doing is the question. For example, Chandrababu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale, and today Pawan Kalyan's brother is given a Rajya Sabha seat. Nagababu, why they are considering? Is it because he is criticizing, as per the RSS direction, Mr. Nagababu is saying, God say he is Godfather, the killer of Mahatma Gandhi. How could he become a murderer Godfather? Number one. Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status? Last Wednesday, I argued before the Honorable 17th Court in Andhra Pradesh, and the Honorable Justice Narendra Ji understood the facts, directed the Andhra Pradesh government, Chandrababu, Pawan Kalyan, Jagan Mohan Reddy Ji, as well as the national government, Modi Ji. They promised the special status, but they are not fulfilling it. They promised to protect the steel plant, but Pawan Kalyan has forgotten about the steel plant. All he is interested is now to be spokesperson for BJP, do whatever they say. So his brother, older brother, got from Congress MP, he got the deputy CM post. Now he wants his Nagababu to get the Rajya Sabha. What is this? At the cost of our 15 crore Telugu people, you have become package stars? So sorry. చూడండి ఎంత అవినీతి. మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు, అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చానే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీరు అదే ఏమనుకుంటున్నారో చెప్తున్నా. మాకు తెలియదు. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి. అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకుంటున్నాం అని పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ బెయిల్ వేసాడు. ఏంటో తెలుసుకోవడానికి బెయిల్ వేసాడా లేదా భయపడి బెయిల్ వేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ బెయిల్ వేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదో నీకు బుర్ర లేదో నాకు తెలియట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా. ఫస్ట్ మొత్తం పోసగుచ్చినట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది? యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను, డెన్లోకి రాలేదని చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి? నేను నోటీస్కి రిప్లై ఇచ్చని చెప్పాను కదండి. రిప్లైలో ఏమి ఇచ్చాను కూడా చెప్పాను. ఎస్ హియర్ అండి. ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఎప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clock స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది, ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు, కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకెలా తెలుస్తుంది, మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. విశాఖ గాజువాక షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎన్ వినాయక్ లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారుజామున అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 6 నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళ్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయి సుష్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు. మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు గాజువాక షీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత 1 year నుంచి ఉంటున్నాడు. ఇతనికైతే వివాహం కాలేదు. హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము, ఈ పాపది కూడా అమలాపురం అన్నమాట, సుష్మిత. వీళ్ళిద్దరూ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది. అయితే వీళ్ళిద్దరికి లోపల ఏదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి
మాకు అంటే టీవీ యొక్క రిమోటు, తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి. ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను కూడా తెప్పించాము. ఇంతకుముందు ఒక 2-3 అవర్స్ ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు, తర్వాత ఫోన్ లాక్లో ఉంది. దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు, ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం. సిపి సౌత్ గాజువాక ఈరోజు 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలనగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 years, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుస్మిత 27 years, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న వారి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వందలాది మంది వాలంటీర్లు కర్నూలు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. నేను చిత్తారి వీధిలోని 13వ సచివాలయం వాలంటీర్ని. నా పేరు త్రివేణి అండి. వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా జన్మనిచ్చి ఈ రోజుకి భూస్థాపితం చేసేశారు. ఆ విధంగా చేయడానికి వాలంటీర్ వాళ్ళు చేసిన ఇది దౌర్భాగ్యమా, ఇది ఏమా అనేది మాకేం అర్థం కావట్లేదు. ఇంకోటి, మేము జనాల కోసమే పోరాడాము, జనాల కోసమే చేశాము, జనాల కోసమే ఉన్నాము. కానీ జగన్ కోసం ఉన్నాము, బాబు కోసం లేమనేది సీఎం గారు అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. కానీ ఇది అన్యాయం అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సంస్థలో చెప్పినారో మీకు 10,000 జీతాలు పెంచుతాము, మీకు 5,000 ఏం సరిపోతాయని అన్నారు. ఆయన మీద నమ్మకంతో ఉన్నాము. మా వాలంటీర్ వ్యవస్థని అన్యాయంగా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిచారు. అది మీడియా బయటగా బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసినదే. ఏ విధంగా అయితే మేము జనాలకు మంచి చేశామో, నేనే అండి, నాకు 80 ఇళ్ళు ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో. నేను 43 పట్టాలు ఇప్పించాను జనాలకి. ఈ రోజు మీడియా ఇక్కడికి మీ సభా సమావేశం అయితే మీడియా మా దగ్గరికి వచ్చేది కాదు. ఒక్కసారి ఓల్డ్ సిటీ 1 వచ్చి జనాల మధ్యలోకి మీడియా రావాల్సిందిగా ఖచ్చితంగా కళాఖండిగా నేను కోరుకుంటున్నాను. రామవార్డ్ వాలంటీర్ల అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని. ఈరోజు కర్నూలు జిల్లాలో వాలంటీర్ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు నీరు గారు ఆహ్వానించారండి. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటీర్ అడగకుండానే హామీ ఇచ్చి మీకు 10,000 జీతం ఇస్తాం, మీ వ్యవస్థని కొనసాగిస్తాం, మీకు 5,000 ఏం సరిపోతాయి, 10,000 ఇచ్చే బాధ్యత మాది, మీకు చట్టబద్ధంగా ఉద్యోగ భద్రత కల్పించే హక్కు మాదని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరితాడు బిగించారు. వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మేము 2,60,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు 4 చెప్పిన వేసుకున్న యావరేజ్ గా 10 లక్షల ఓట్లు వన్ సైడ్ గా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు. వాలంటీర్లకు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి, మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం మేము? మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది ఆగస్టు అయిపోయింది కదా, అక్కడి నుంచి ఇవ్వాల్సింది మీరే కదా. మీ చిత్తశుద్ధి మీరు కాపాడుకోవాలి కదా. స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు జీవో ఇవ్వలేదో మాకు చిత్తశుద్ధి ఉంది,
మేము జీవో తెచ్చామని చెప్పి మీరు ఈరోజు జీవో లేదని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లు. విజయనగరం 1 టౌన్ పోలీసులు సైబర్ క్రైమ్ చెల్లించినట్లు ఎస్పీ తెలిపారు. నవంబర్లో బాలిక పేరు మీద డ్రగ్స్ కొరియర్ వచ్చిందని డీఎస్పీని అంటూ అరెస్ట్ పేరిట 40 లక్షలు దోచేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి కాశ్మీర్ కు చెందిన తారక్ భట్ ను అరెస్ట్ చేసి 22 లక్షలు ఫ్రీజ్ చేశారు. అక్టోబర్ ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఒక 70 years old రిటైర్డ్ లెక్చరర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీకు మీ ఇది పోలీస్కి పట్టుబడింది, నేను డీసీపీ మాట్లాడుతున్నాను, మీకు అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. సో మీరు అంటున్నారు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు, మీరు ఏం పార్సల్ పంపించలేదు మీరు అంటున్నారు. సో మేము అది వెరిఫై చేయాలి, మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది మేము వెరిఫై చేయాలి. అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది అంతా క్లీన్ ఉంటే అంతా బాగానే ఉంటే మళ్ళీ అదే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి 40,11,000 ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో సంబంధించి ఏదైతే 40 lakhs ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా 22 లక్షలు వేరే బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకటి ఏంటంటే టైమ్లీ కంప్లైంట్ ఇచ్చారు. టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా 1930కి కాల్ చేయడము, దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా 22 lakhs అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా ట్రాక్ చేసుకొని చాలా చాకచక్యంగా శ్రీనగర్ కాశ్మీర్ వెళ్ళి ముమిన్ తారిక్ భట్ అని ఒక ముద్దాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయి మీద ఇచ్చాడు. అతని అకౌంట్ను యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు ఈ అంతా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేశారని మాజీ మంత్రి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే పదాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. తోడుగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చిండేది, ఇన్సూరెన్స్. అది కూడా చేయకుండా ఈరోజు ఆ పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకి దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారిని పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే
మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచ్చూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి వదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం